మన్ పాత కార్టూన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అందరూ కొత్త షోల కోసం చూస్తున్నారు, కానీ పాత వాటిని ఏవీ బీట్ చేయలేవు. రండి కార్టూన్ల స్వర్రయుగానికి వెళ్దాం. టామ్ అండ్ జెర్రీ అంతులేని కేజింగ్ల గందరగోళం నుండి స్కూబీ-డూ యొక్క హల్లరీ పిల్లల వరకు ప్రతి ఎపిసోడ్ స్వచ్ఛమైన కామెడీ బంగారం. లోని ట్యూనుస్ మనకు ఆనివర్స్ ప్రమాదకరమని నేర్పింది, మరియు ఫ్లింట్ స్టోన్స్ మనకు డినోసార్ పెంపుడు జంతువు కావాలని కోరిక కలిగించింది. ఆ తర్వాత ద జెట్సన్స్ వచ్చారు, ఎగిరే కార్లు మరియు రోబోట్ పనివాళ్ల గురించి మనకు కలలు కనేలా చేశారు. ఇప్పటికీ ఎదురు చూస్తున్నాను, అది వేరే విషయం. హాక్ డెక్స్టర్ ప్రయోగశాల వరల్డ్ల ఇంట్లో రసాయనాలు కలపడానికి ఎవరు ప్రయత్నించారు? పవర్ పఫ్ గర్ల్స్ మరియు జానీ బ్రావో మనకు కొన్ని ఉత్తమ క్యాచ్ఫ్రేజ్లను ఇచ్చారు. బ్రేక్ టైమ్ పాయింట్ పాస్. ఎన్ని కొత్త షోలు వచ్చినా ఆ చిన్ననాటి జిపాపకాలను కేవీ బీట్ చేయలేవు. మీకు ఇష్టమైన కార్టూన్ ఏది? కామెంట్లలో నాకు తెలియజేయండి.